హరే కృష్ణ అందరికీ. కపిధ్వజ అర్జునుని రథం ప్రత్యేకమైనది, దివ్యమైనది అని మనం విన్నాం. గుర్రాలు గంధర్వహయాలని. ఇక సారథి గురించి చెప్పేదేముందండి. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు. సూత్రధారి మాత్రమే కాక పాత్రధారిగా కూడా అర్జున రథానికి సారథిగా ప్రత్యక్షమయ్యాడు. ఇక అర్జునుని ధనస్సు గాంధీవం. అయితే ఈ గాంధీవం వరుణుడి నుండి గ్రహించి అగ్నిదేవుడు అర్జునునికి ఇచ్చినది. మహాప్రస్థానానికి వెళ్తూ వస్త్రాభరణాలన్నీ విడిచి నారచీరలు ధరించి వెళ్తూ కూడా గాంధీవాన్ని మాత్రం వదలక తనతోనే తీసుకువెళ్ళాడు అర్జునుడు. మణులతో పొదగబడిన అద్భుత ధనస్సు గాంధీవం. ఇక అర్జునుడి దివ్య రథానికి గల ధ్వజం కూడా దివ్యమైనదే. అదే కపిధ్వజం. కపి అంటే కోతి, మామూలు కోతి కాదు. సాక్షాత్ ఆంజనేయుడే. అంటే ఆంజనేయుడే ధ్వజ పతాకంపై కూర్చొని ఉన్నాడు అని అర్థం. పాండవుల అరణ్యవాస కాలంలో గంధమాదన పర్వతంపై భీమునికి తారసపడిన ఆంజనేయుడు భీమునికి గర్వభంగం కావిస్తాడు. భీముడు వాయుపుత్రుడే అయినా ఆంజనేయుని శరణుగోరి యుద్ధంలో అర్జునుని రథ ధ్వజ పతాకంపై ఉండి మాకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించాలని ప్రార్థించగా ఆంజనేయుడు తదాస్తు అన్నాడు. అందుకే అర్జునుడు కపిధ్వజుడయ్యాడు. అర్జునుని శంఖనాదంతో ఆంజనేయుని సింహనాదం కలిసి భీకర ధ్వని వెలువడి శత్రువుల గుండెలను బద్దలు చేసింది. అలా కపిధ్వజంతో యుద్ధానికి సన్నద్ధుడైన అర్జునుడు ధనస్సు నెక్కుపెట్టి యుద్ధం ప్రారంభించాలనే ఆతృతతో ఉన్నాడు. ఇక గాంధీవం నుండి బాణాలు విడవడమే తరువాయి. యుద్ధానికి సిద్ధంగా నిలిచి ఉన్న ధార్తరాష్ట్రులను చూశాడు. ఇంతలో అర్జునునిలో తలుక్కున ఏదో ఆలోచన మెరిసింది. ఏమిటా ఆలోచన? ఆలోచన రావడమే తడవుగా అర్జునుడు ఋషికేశుడైన శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు. మరి అర్జునుడు శ్రీకృష్ణుడితో ఏమంటున్నాడో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ రాధాకృష్ణ.